ఈ 7 లిఖిత ప్రస్తుతం మీటింగ్ వెరీ గుడ్. ఓకే, ఇంకోటి కంటిన్యూషన్ స్టార్టింగ్ నుంచి. సో పోల్స్ లొకేషన్ ఎక్కడ ఉంది ఇప్పుడు ఓవర్ డాంప్డ్ అంటే? వేర్ ఇస్ ద పోల్స్ లొకేషన్? Where are the location of poles now? ఒక స్మాల్ గ్రాఫ్ కూడా వేసి చూపించాను, ఎక్స్ప్లెయిన్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. అక్కడే ఉన్నాను సార్. అక్కడ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశా కదా నువ్వు పోల్స్ ఏబిసి అని చెప్పి. ఆ లొకేషన్స్ ఏంటి, ఎటువైపు ఉన్నాయి, ఏంటి సంగతి, వాటి సంగతి ఏంటి? గ్రాఫ్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేశా కాబట్టి యూ కెన్ టెల్. అక్కడే ఉన్నారంటే where is the poles location? ఓవర్ డాంప్డ్ యాక్సిస్ మీద ఎక్కడ ఉంటాయి ప్లేస్ అయ్యి. అందుకే చెప్పాను పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, నా కోసం ప్రిపేర్ అవ్వద్దు. కొన్ని కంపల్సరీగా క్లాసెస్ వింటేనో లేకపోతే ఓన్గా ప్రాక్టీస్ చేసినా పాస్ అవుతారు, లేదా అలా తప్పగా ఉంటే మాత్రం అవ్వరు. రిమైనింగ్ ఆల్ ఎస్ రెస్పాండ్ వీ నాట్. ఎస్ సార్. పోల్స్ లొకేషన్స్ చెప్పండి చాలు, అందరూ ఓవర్ డాంప్డ్ చేసామన్నారు. వేర్ ఇస్ ద పోల్స్ లొకేషన్స్ ఫస్ట్? Do it fast. తెలుసా తెలీదా? ఎస్ ఆర్ నో? నో. అక్కడ మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. ఓపెన్ ద బుక్. పోల్స్ లొకేషన్స్ ఆర్ నథింగ్ బట్ రూట్స్. రూట్స్ మనం ఏవైతే పార్షియల్ ఫ్రాక్షన్స్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నామో అవే those are the locations. ఎస్ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎస్ డినామినేటర్లో చూసావా? S+1 S+2 S+S2. S1 అండ్ S2 ఏంటి? అక్కడ S1 is nothing but minus zeta omega n plus or minus omega n root over 1 minus epsilon square minus 1. So those are the locations. అవి కాంప్లెక్స్ పోల్సా నార్మల్ పోల్సా? నార్మల్. నార్మల్ అంటే ఆ పోల్లో జే అనే టర్మ్ ఉందా? నో సార్. నో జే టర్మ్. సో నార్మల్ పోల్స్. సో అది నెగటివ్ పార్ట్సా పాజిటివ్ రియల్ పార్ట్సా? S plus something equals to 0. When S equals to, you will get some value. That will be negative or positive? Negative. Negative means left side or right side? Left side. Left side, that's it. So left side location of poles. So poles are placed in left hand side of S plane. So same at the same location or different locations? Same sir. Same location. Check it. S plus S1 S plus S2. Different sir. Same location or different location? Different. Different on a different location or at the left half of S plane. What about its graph? How it is like? Input straight line sir. Response will be is a curve. ఏమవుతుంది అక్కడ? లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ అంటే స్టేబుల్ అన్స్టేబుల్? పోల్స్ అనేవి లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉంటే దట్ సిస్టమ్ ఈజ్ స్టేబుల్ ఆర్ అన్స్టేబుల్? స్టేబుల్ సిస్టమ్. ఓకే డన్. నెక్స్ట్ D5. D5. Yes. Open the camera. 1 minute sir, phone lo login. Okay, take a minute. Next D7. Kirti, are you there? Yes sir, 1 minute.
Yes, be ready. Next E3 also ready. E3, S2. Divya, no, okay. Pavan, Jagdish, Navya, all of you get ready. Is it visible, sir? No, wait. Yeah, okay. ఏంటది? కొంచెం ఫోన్ మీద టచ్ చేయండి, బ్లర్గా వస్తుంది. ఏంటి ప్రాబ్లమ్స్ లేకపోతే ఏంటి కాదు థియరియా? వినిపిస్తుందా రెస్పాన్స్? ప్రాబ్లం అది? Problems. వెర్ ఇస్ దట్ ప్రాబ్లం? క్వశ్చన్ ఎక్కడ ఉన్నది చూపించండి. అది ఫోన్ని హారిజంటల్గా పెట్టు. Oh my God, అది మొత్తం రొటేట్ అవుతుంది. నాట్ విజిబుల్. ఫుట్ వర్టికల్ ఉంది, రివర్స్లో వస్తుంది ఇక్కడ స్క్రీన్. ఓకే, వర్టికల్గానే ప్లేస్ చేయండి. ఆ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కుంటున్నారు? Consider a unity feedback system with a closed loop transfer function C of S by R of S. Determine an open loop transfer function G of S. Show that steady state error unity ramp input is given to A minus K by B. Steady state error కనుక్కుంటున్నారు. What is the formula for steady state errors? If input is unit ramp, what is ESS? If the input is unit ramp, ఒక ప్రాబ్లం కి చేయడం ట్రై Kindly repeat your చేయడం. question. If you want to start any problem, just go through those background. థియరీ పార్ట్ ఏదైతే ఉందో మొత్తం క్లియర్గా చదవండి. ఆ ప్రాబ్లం వరకు సంబంధించిన మాత్రమే కాదు. సపోజ్ ఇక్కడ ఇన్పుట్ యూనిట్ స్టెప్ ఇవ్వచ్చు, ర్యాంప్ ఇవ్వచ్చు, ఇంపల్స్ ఇవ్వచ్చు. మీరు ఇప్పుడు ర్యాంప్ అడిగారు అనుకోండి క్వశ్చన్, ఓన్లీ ర్యాంప్కి మాత్రమే ఫార్ములా చూడద్దు, పైన కింద ఉన్నటువంటి యూనిట్ స్టెప్కి పెరాబోలా కూడా చూడండి. నో ప్రాబ్లం. Okay. So if the input is unit ramp, what is the steady state error? Formula ESS. 1 by kV equal to A minus K by 1 by kV equal to minus 1 K by by P. kV. Minus K will be as long as I'm asking you, if the input is unit ramp, what is steady state error? If input is step, what is the steady state error? ఏంటి? A minus K by B. ESS అంటే స్టెప్కి 1/1 ప్లస్ KP, ర్యాంప్కి 1/KV, పెరాబోలాకి 1/KA. దట్ ఈస్ ESS. టెక్స్ట్ బుక్లో చూడు, నువ్వు రాసిన దగ్గర కాదు, నోట్స్లోనే ఎక్కడ చూడు. ఆ 4th యూనిట్ సెండ్ చేశానమ్మా మీకు. 4th యూనిట్ సెండ్ చేశాను. PPT. ఆ పీపీటీ కంప్లీట్ అయింది కదా 4th యూనిట్ అంతా మనకి. Yes, sir, completed. D7 K3. Yes, sir.
అండర్ డామ్డ్ చేసాను, ఓవర్ డామ్డ్. ఓకే, ఓవర్ డ్యామ్ పెట్టా. 100 డ్యామ్ ఫినిష్ అవ్వలేదా? అండర్ డామ్డ్ కూడా అయిపోయింది. Okay, the same questions to you also. A location of poles అవి డ్రా చేస్తారా నీట్గా పెట్టి? ఐ మీన్ నేను మీకు ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ మీద ప్లేస్ చేసి పోల్స్ లొకేషన్స్ డ్రా చేసి చూపించాను, గుర్తుందా? వేసేమా లేదా అవి? ఎస్ ఆర్ నో? ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేసి పోల్స్ లొకేషన్స్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి ప్లేస్ చేశాను. అసలు ఎవరు రాయట్లేదు, చెప్పాను చెప్పలేదు కనీసం అవి. ఎవరు చెప్పనండి. అది యూనిట్ 2 నా ఏంటిది అవి? చెప్పారు సార్. చెప్పాను గ్రాఫ్స్ అవి. ఎస్ సార్. మరి అవి ఇంపార్టెంట్, వాటిని చూసి మనం అనలైజ్ చేయొచ్చు. మా ఇంకెందుకు మరి మీరు వాటి కూడా చూడకపోతేలాగా ఇదంతా మొత్తం చెప్తుంటే నేను మీకు టెక్స్ట్ బుక్లో కూడా ఉండవు అవి సరిగా. అట్లీస్ట్ అనలైజ్ చేయాలి కదా కనీసం. సో ఐ థింక్ ఐ ఆల్మోస్ట్ టోల్డ్ ఎవ్రీథింగ్ దోస్ ఎక్వేషన్ ఆఫ్ పోల్స్ అని చెప్పి క్లియర్గా చెప్పినట్టున్నా. రెస్పాన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. ప్రతిదానికి పోల్స్ లొకేషన్స్ గ్రాఫ్ వేసి చూపించాను, రైట్? ఎస్, ఓపెన్ ప్లీజ్ 7. ఇంకోటి అండర్ డామ్ ఇప్పుడు అది అండర్ డామ్ ఇప్పుడు ఫార్ములా ఏంటి? సి ఆఫ్ టీ అవుట్పుట్ రెస్పాన్స్. అవుట్పుట్ రెస్పాన్స్ ఇది నథింగ్ బట్ సి ఆఫ్ టీ మా, సి ఆఫ్ టీ. వాట్ ఇస్ దట్ ఫార్ములా? అది గుర్తుపెట్టుకోండి, అండర్ డామ్ ఇప్పుడు ఇంపార్టెంట్ అది. One minus e power minus j to omega t by under root 1 minus theta square into sin omega dt plus theta. ఒమేగా డి అంటే Omega t is j into under root ఒమేగా డి into under root 1 minus theta square. ఒమేగా ఎన్ ఇంటూ Under root 1 minus theta square. What about omega n? What is that omega n called and epsilon called? Omega n is undamped natural frequency and zeta is damping ratio. Damped? Damping ratio. What is the relation between theta and epsilon? Theta is equal to tan inverse theta square minus 1 by theta. Very good. బట్ ఆ రిలేషన్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు కాస్ట్ గుర్తుంచుకోండి, సింపుల్గా ఉంటుంది. కాస్ట్ ఇటా ఎప్సిలాన్ ఈక్వల్స్ టు కాస్ట్ ఇటా కదా. సార్ నో, Yes, sir. అది గుర్తుపెట్టుకోండి. మా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్లో గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. గ్రాఫ్ గీయడం జాగ్రత్త అయితే చాలు, ఆటోమేటిక్గా రిమైనింగ్ ఎన్ని కావాల్సిందని తీసుకోవచ్చు మనం గ్రాఫ్ నుంచి. పైథాగరస్ థియరం అది వేసారా? పైథాగరస్ థియరం యూస్ చేసి చేస్తాం మనం. Yes, sir. Okay, very good. What about location of poles and whether it is stable or unstable? How can we take? I can we say that one? First of all, what is the location of poles of 100 ampere? For underdamped S1 and S2 are imaginary.
Sorry, only imaginary. Only imaginary poles are there. Left of S1. Real and imaginary. Yeah, real and imaginary. Very good. That's it. And, what about stable? Is it stable or unstable? Unstable. Unstable. System is stable or unstable? See the graph output response to t equals to 0 button, t equals to infinity button, c of t low. Then you can say that it is stable or unstable. Already told you, if the time is increasing from 0 to infinity, if the amplitude decreasing in nature, then the type of systems are stable systems. That means whenever the time increases from 0 to infinity, the amplitude is the opposite version. That means it is decreasing from top to bottom or whatever maybe in terms of amplitude. Then that type of systems are stable. If the amplitude is keeps on increasing with respect to time, that is unstable system. Okay. D783. Yes. నిద్రపోతున్నావా? అదే వాయిస్ కూడా వినిపించట్లేదు. ఏం ప్రాబ్లం చేశారు? RH criteria. RH criteria. What is the meaning of abbreviation of RH? Yeah. రావు. ఏంటమ్మా? Show me the book first. Divya, are you there? Yes, sir. Yes. RH criteria అంటే ఏంటో చెప్పండి ఫస్ట్. చెప్పానా RH అంటే ఏంటో? Sir. Where is your Banu? G4. Yes, sir. ఏంటి ఎస్ ఒకసారి సార్ ఒకసారి అనిపిస్తుంది. What is RH stands for? Banu. Okay, Divya, show me the problem. In 24 నుంచి 16కి వచ్చారంటమ్మా. అందరూ వెళ్ళిపోతున్నారు. కొత్తలో వెరీ గుడ్. ఓకే, కేస్ నెంబర్ దివ్య, ఏ కేసు అది? Prof. Row of zeros. Row of zeros. So, what about auxiliary equation? Which row will you take as auxiliary equation? S power 4. S power 4. How can you say only S power 4? S power 3 లో row of zeros వచ్చింది. వచ్చాయి కాబట్టి the above is auxiliary row. ఓకే, ఒకటే చేశారా? Yes, sir. ఓకే, డన్. నెక్స్ట్ E5 ప్రసాద్. E5 ప్రసాద్. నవ్య. Yes.
ఏం ప్రాబ్లం అది? RH criteria. కేస్ Second case. సెకండ్ కేస్ మీన్స్ Row of zeros. okay, same problem like E3. Yes, sir. So how many cases we have in RH criteria? 3, sir. 3. ఏంటి అది? First one sign change, sir. Second one row of zeros. Okay. Third one first element of row is zero. First element of column or row? Row, sir. Okay. In any row, if you got first element is 0, that is replaced by Epsilon. epsilon or whatever may be. With any constant you can replace. And then we can continue. See? We are replacing with any constant that may not be epsilon. You can use any constant. Yes, sir. So after that, we'll proceed the procedure with epsilon, and then finally you have to put epsilon tends to 0 again. That Yes, is sir. gate 3. Yeah, okay. So how can we say whether the given characteristic equation is stable or not? Explain no poles left side or only left side is stable. In terms of RH criteria, it's not to say. In terms of RH criteria, how can we say that the system is stable or not? Suppose ఒక క్యారెక్టరిస్టిక్ ఇప్పుడు మీరు సి తీసుకున్నారు, ఏదో ఈక్వేషన్ అక్కడ రాశారు as per something. How can you say that the equation is stable or unstable based on that equation? How can we say that? Roots, all the roots are lying Yeah. on left half of the explain. Then the system is stable. No. That is the default statement. But in RH criteria, how can we analyze the system? E3 you also. This is question is for you also. సార్ ఒకసారి రిపీట్ చేయరా? RH క్రైటీరియాలో సిస్టమ్ అనేది స్టేబులా అన్స్టేబుల్ అని ఎట్లా చెప్పగలం? మనం RH క్రైటీరియా ప్రొసీజర్ వేస్తున్నాం కదా అండి. రైట్ హ్యాండ్ పోల్స్ బట్ సార్ అదే ఎలా ఎలా అబ్జర్వ్ చేస్తాం? హౌ టు అనలైజ్ దట్? రైట్ హ్యాండ్ పోల్స్ కరెక్టే, ఎలాగా, ఏం చేయాలి? సైన్ చేంజెస్, నెంబర్ ఆఫ్ Yeah, చేంజెస్, that one. Number of sign changes in where? కాలమ్ 1. Column 1. Yes, that is what I am asking. Navya, Yes, sir. you got my question. Suppose if 2 sign changes are there, how many poles in right side? 2 సార్. Suppose let us take 7th order equation, Navya, for you. 7th order equation I am taking. So 3 poles, 3 sign changes are there. So tell me how many are left and how many are right? 7th order, 3 sign left. changes, and how many poles are placed in right and how many poles are placed in left? 3 left, sir. 3 left. Check the book again. Go through that and tell me, no problem. Mind lo adi undukovala alaga tappu cheptunnaru. Next, be ready. F2 and G2, G4, G7, these 4. Harshita, are you there? F2, phone number F2. వినిపించట్లేదా? Respond అవ్వనమాట. I'm not going to give you the attendance. Surely
The same thing you will experience now. G2, G2, G4, Banu, G4, Banu, S1. yes, be ready. Please, G7, Nikita, 3 right, 5 left side. 3, Right side. okay, remaining, Left half of the square. ఎన్ని ఉన్నాయి అప్పుడు లెఫ్ట్లో? 5 side. 7th order కదా, 7 roots. మరి ఇప్పుడు ఎన్ని ఉంటాయి? లెఫ్ట్ ఎన్ని, రైట్ ఎన్ని? 7th ఆర్డర్ అంటున్నావు, 3 సైన్ చేంజెస్ అని చెప్పాను. సో లెఫ్ట్ ఎన్ని, రైట్ ఎన్ని? You can off the camera. Tell me the answer. Right Banu? 3, Right 3, left 5. left 5. 5. Sorry, 4. ఎక్కడ నేర్చుకున్నాను మ్యాథ్స్? ఎక్కడ నేర్చుకున్నావు అంట? మొత్తం ఏంటని చెప్తున్నాను? 7 side. 7 అయితే 3 ఆల్రెడీ రైట్ సైడ్లో ఉంటే నీకు మళ్ళీ 5 ఇస్తారా ఎక్స్ట్రాగా? 4 side. నువ్వు కూడా లెఫ్ట్ సైడ్ గుర్తు అయితే 5 సరిపోతుంది. బాను, S sir. ఏం ప్రాబ్లం? RH criteria. నేను ఆర్హెచ్ క్రైటీరియా చేయమని చెప్పి పెట్టాను మెసేజ్. ఓకే, ఓపెన్ దట్. సో కేస్ నెంబర్ G7 లిఖిత, H1 సింధు, బి రెడీ. కేస్ నెంబర్ ఏంటి? భానుశ్రీ. ఇంటి పేరు ఏంటో? భాను. అక్కడ ఓకే, కానీ కేస్ నెంబర్ చెప్పు చాలు. ఇప్పుడేం కనిపించట్లేదు నాకు. కనిపిస్తుందా భాను? Case 1 sir. కేస్ 1 సింపుల్గా చిన్న ప్రాబ్లం తీసుకున్నాం. వెరీ గుడ్. కేస్ 1 ఏంటి? వాట్ ఈస్ కేస్ 1? Normal RH criteria. కేస్ 2? కేస్ 2. ఒకేసారి కేసెస్ ఓపెన్ చేసినప్పుడు మిగతా కేసెస్ గురించి కూడా చూడండి. అదే చెప్తున్నాను. ఏదైనా ఒక ప్రాబ్లం టచ్ చేశారనుకోండి, దాని రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేయండి ఒకేసారి. దెన్ యూ కెన్ రిమెంబర్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏంటి రాను? కేస్ 2 ఏంటి? కేస్ 3 ఏంటి? Rows of zeros. S/5 రోలో నీకు జీరోస్ వచ్చింది. అప్పుడు ఆక్సిలరీ ఈక్వేషన్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది? Sir? S/5 రోలో రో ఆఫ్ జీరోస్ అక్కడ అయింది అనుకుంటున్నాను. అజ్యూమ్. సో ఆక్సిలరీ ఈక్వేషన్ అనేది ఏంటి? Come again. S/5 లో if you have row of zero circles, assume S/10 ఉంది. మొత్తం ఈక్వేషన్ వచ్చేసరికి S/10. S/5 లో రో ఆఫ్ జీరోస్ అక్కడ అయింది అనుకోండి, అప్పుడు ఆక్సిలరీ ఈక్వేషన్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? S/6 sir.
S power 6. Very good. That means above the row, just above the row. సపోజ్ ఓకే ఇప్పుడు S power 6 అన్నాం. ఈ ఆక్సిలరీ ఈక్వేషన్ ఫామ్ అయిన దానిలో ఎటువంటి సైన్ చేంజెస్ లేవు. There is no sign change below the auxiliary equation. Then where the roots lies on? Where is the poles? Where is the roots location? పంచై చూడు చెప్పు. నెక్స్ట్ G7 లిఖిత. G7 Yes, sir. లిఖిత are you there? ఏం ప్రాబ్లం అది? RH criteria, sir. RH criteria. So case number 1. లిఖిత వాయిస్ వినిపించట్లేదు. 1, sir. కేస్ నెంబర్ బాను చెక్ చేసావా? 3 ఇంకా చెక్ చేయలేదు సార్. కేస్ 2 వరకు చెక్ చేశాను సార్. కేస్ 2 వరకు చెక్ చేసావా? ఓకే. కేస్ 2 లోనే సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఇస్ దేర్. సపోజ్ అజ్యూమ్ S power 6 అనుకోండి, అంటే 6 రూట్స్ ఉన్నట్టు ఆక్సిలరీ ఈక్వేషన్లో. సో ఆక్సిలరీ ఈక్వేషన్లో 2 సైన్ చేంజెస్ వచ్చాయి. ఆక్సిలరీ ఈక్వేషన్లో అంటే 6 రూట్స్ ఉన్నటువంటి దాని దగ్గర 2 సైన్ చేంజెస్ ఉన్నాయి. 2 సైన్ చేంజెస్ ఉండడం వల్ల ఆ 6 రూట్స్ ఎక్కడ ప్లేస్ అయి ఉంటాయి? ఎక్కడెక్కడ ప్లేస్ అయి ఉంటుంది? లెఫ్ట్ సైడా, రైట్ సైడా, యాక్సిస్ అని. Below the auxiliary equation, you have 2 sign changes are there. So where the poles and zeros locations? 2 sign changes are there. Where is the poles and zeros location? ఎక్కడ ఉంటుందండి? లిఖిత అన్నావా? ఎస్ సార్. లిఖిత, Banu, we have to respond to these 2 questions and then we will. Honestly, ఉన్నావా? ఇమాజినరీలో వినిపించట్లేదు బాను ఏమి. ఒకసారి లెఫ్ట్ టైం మళ్ళీ లాగ్ మాట్లాడదు. ఇమాజినరీలో ఉంటాయి. నేను అడిగిన క్వశ్చన్ అది కాదు. నేను ఆల్రెడీ అడిగాను కదా ఆక్సిలరీ ఈక్వేషన్. మీకు అడిగిన క్వశ్చన్ దెర్ ఇస్ నో సైన్ చేంజ్ ఇన్ ద ఆక్సిలరీ ఈక్వేషన్. There is no sign changes below the auxiliary equation. Then where the roots lies? ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కూడా, లిఖిత అడిగిన క్వశ్చన్ కూడా యు ఆర్ సేయింగ్ రాంగ్. హౌ మెనీ పోల్స్ ఐఎమ్ ఆస్కింగ్? 6 is the auxiliary equation number. Below that 2 sign changes are there. Do you know or you don't know, లిఖిత? ఆ 2 రూట్స్ అనేవి రైట్ సైడ్ ఉంటాయి సార్. మిగిలిన అన్ని లెఫ్ట్ సైడ్ ఉంటాయి. Are you sure? Please check once book. Go through the book. Anyone can respond. Not only those 2, respond anyone. Divya, Navya. క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయండి. Sorry. క్వశ్చన్ రిపీట్ చేయండి.
question is, suppose if we have the auxiliary equation is formed, that is s power 6, I am assuming. So below that auxiliary equation, that means s power 6 to downwards, s power 0. You have 6 roots are there, s power 6 means. So in that auxiliary, below the auxiliary equation, you have two sign changes are there below the auxiliary equation. So how many roots are lies in right, left and imaginary? Auxiliary ఈక్వేషన్ ఉన్నటువంటి డౌన్వర్డ్స్ రూట్స్ లో ఆ ఈక్వేషన్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో ఆక్సిలరీ రో అనేది, ఆ రో తర్వాత కింద ఉన్నటువంటి రోస్ లో యూ హ్యావ్ సమ్ చేంజెస్ ఆర్ దేర్, టూ సైన్ చేంజెస్ ఆర్ దేర్. సో హౌ మెనీ ప్లేసెస్ రైట్ అండ్ హౌ మెనీ ప్లేసెస్ లెఫ్ట్ అండ్ హౌ మెనీ ప్లేసెస్ ఇమాజినరీ? అసలు ఆక్సిలరీ ఈక్వేషన్ ఫామ్ అయిందంటే రూట్స్ ఎక్కడ ఉంటాయని అర్థం. నోట్ అని పెట్టి చాలా నీట్గా క్లుప్తంగా చెప్పాను, కొన్ని చూసి కళ్ళు వాటి మీద 4 పెట్టి left చూడండి. ఉంటాయి సార్, 2 right imaginary group. S power 6 I told you. 4 2 right two ఉంటాయి, right ఉంటాయి, 4 left ఉంటాయి. 4 left. 2 right. Total 4 left. Yes, sir. Yes, sir. Check it again. అసలు సరే, ఆక్సిలరీ ఈక్వేషన్ లో ఎటువంటి సైన్ చేంజ్ లేదు, అప్పుడు ఎక్కడ ఉంటాయి ఆల్ పోల్స్? There is no sign change in the below auxiliary equation. S power 4 is there, 4 roots are there. So where the location now? Left side. 4 roots on imaginary axis. One left side. Yes. ఇంకా కేసు ఎందుకు, నార్మల్ ఫస్ట్ కేసుకి సెకండ్ కేసుకి డిఫరెన్స్ ఏమన్నా మరి? ఇంకా లెఫ్ట్ సైడ్ ఉంటే 4 imaginary axis. వెరీ గుడ్. ఆక్సిలరీ ఈక్వేషన్ Remaining ఫామ్ two. అయిందంటే రిమైనింగ్ టు Left half of the plane. ఓకే. ఆక్సిలరీ ఈక్వేషన్ ఫామ్ అయిందంటే ఫ్రమ్ దట్ రో ఆన్వర్డ్స్ ఆల్ ద పోల్స్ లైస్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్ ఇఫ్ దేర్ ఇస్ నో సైన్ చేంజ్ ఇన్ ద బిలో ది ఆక్సిలరీ ఈక్వేషన్. ఎటువంటి సైన్ చేంజ్ లేకుండా ఆక్సిలరీ ఈక్వేషన్ ఫామ్ అయిందంటే కనుక ఆ ఎన్ని నెంబర్ ఉంటాయో ఆక్సిలరీ ఈక్వేషన్ అనేది అన్ని ఇమాజినరీ మీద ప్రజెంట్ అయి ఉంటాయి. ఇఫ్ సైన్ చేంజ్ అఫ్కోర్స్, దెన్ దోస్ సైన్ చేంజెస్ ప్లేస్డ్ ఇన్ రైట్ parallel to those placed in left also. Okay, 2 right ఉన్నాయి అనుకోండి, ఎగ్జాక్ట్ గా 2 కి ఎగ్జాక్ట్ పొజిషన్స్ లో లెఫ్ట్ సైడ్ లో కూడా ప్లేస్ అయి ఉంటాయి, 2 రైట్ 2 లెఫ్ట్. ఇంకా ఇంకేనా చూడండి సార్. ఓకే, అప్ టు అసోసియేషన్ ఎంత వరకు? 340. త్రీ 40 వరకా? Yes, sir. Yes, sir. ఏదైనా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు డౌట్స్ అనుకుంటే అడగండి. సింధు, సార్ ఆర్హెచ్ క్రైటీరియాలో ఏమన్నా మీరు ఇంకా బాగా థింక్ చేసి అడగండి, కొంచెం 2-3 డౌట్స్ ఏమన్నా. వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ గైస్. మీరు అడిగే డౌట్స్ని యూస్ చేసి నేను కూడా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోవాలి నా వాళ్ళు. అదేం జరగట్లేదు, క్వశ్చన్స్ అడగడం కాదు, అది సెకండరీ. అసలు కనీసం క్లాసులు అన్నీ వినట్లేదు అనమాట మన జనాలు. మేడం, ఐ కెన్ స్టాప్ రికార్డింగ్. Madam, stop recording. Admin ma'am.